ప్రతి అంశము యుద్ధమే ప్రతి అంశము యుద్ధమే. ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా అండగా నిలబడి వారి తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ మాదిరిగా ఖచ్చితంగానే ప్రతి జిల్లాలోనూ ప్రతి అడుగులోనూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ మా వాళ్ళందరూ పోతూ ఉన్నారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ యాజిటేషన్స్లో పార్టిసిపేషన్ కూడా చేస్తాం. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. బంగారంగమ్మా, ఎవరు వచ్చినా కానీ మంచిదేమ్మా, ఎవరు వచ్చినా మంచిదే, ఇంక్లూడింగ్ మీరు కూడా. సార్ దళిత క్రైస్తవ మహాసభ నిర్వహించిన శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే కేవీ రెడ్డి లాంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ముక్కుమ్మడిగా టీడీపీ జనసేన నాయకులు దాడి చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు చెప్పింది. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతూ ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఈయన ఇక్కడే చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే, ఈయన ప్రాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉన్నాడు అన్ఫార్చునేట్గా. అది ఫ్లైట్ ఆఫ్, అందుకనే చెప్పినా కదా హే రామ్ సేవ ఆంధ్ర అని. సార్ ఉండవల్లి గ్రామాల్లో సార్ ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. అయితే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు నిరూపించాలంటూ మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని. కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించినాము. ఆ జీవో ఇట్లా నువ్వే ఇచ్చినావు, ఇదిగో జీవో ఇది, జీవో నెంబర్ సో అన్సో, జీవో నెంబర్ సో అన్సో అని సాక్ష్యాలు ఆధారాలతో చూపించిన. నీ చేతనైతే ఇవి కాదు జీవోలు, ఇవి జీవోలు, ఇది వాస్తవాలు, ఇవి కాదు ఇవి అవాస్తవాలు, ఇవి వాస్తవాలు అని చెప్పి చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే పబ్లిసిటీ కోసము ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉండరు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధిబుడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మేము అవతల మేము ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, జగనెట్ట జగనట్ట, ఆయనెట్ట ఈయనెట్ట, వాటికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాను. Sir, on one side, you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ కొద్దిసేపు క్రితం నాగరాజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే తనను చంపడానికి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రయత్నిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. సిఐ నాగరాజు ఎవరైతే సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రధాన సస్పెండ్ అయిన సిఐ,
తనను చంపేస్తారని చెప్పేసి న్యాయస్థానంలో చెప్పారు. నాగరాజుని చంపేస్తారా? కమిషనర్ చంపేస్తాడా? ఎవరైనా పోలీస్ ఉన్నతాధికారులు తనను చంపేస్తారు స్వామి. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగచ్చు. అందుకనే అనే కదా హే రామ్ సేవ అందరూ అంటే. అందుకనే సార్ ఉండవల్లి పెనుమాక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి గ్రామాల్లో మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ఉండవల్లి ల్యాండ్ ఇష్యూస్ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి మీరేమైనా పర్యటించే అవకాశం ఉందా? లాస్ట్ టైం చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు పర్యటించారు ఆ గ్రామాల్లో రైతులకు మద్దతుగా. మళ్ళీ మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నేను పర్యటించడం పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఈసారి పర్యటనలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను, రిటైర్డ్ జడ్జిలను, లాయర్లను, ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినాను అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్నీ బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని ఇంక చేయాల్సిన ఏం పనిలే. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది.